హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిజంగా కుటుంబం అంటే ఏంటి, కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా పెళ్లి ద్వారా ఒకటైనా ఇద్దరు వ్యక్తులు, వారి పిల్లలు లేదా ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే దానిని కుటుంబం అంటున్నాం, వాళ్ళని కుటుంబ సభ్యులు అంటున్నాం కదా. ఒకే రక్తం పంచుకొని ఒకే ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరూ ఒకే రకంగా అర్థం చేసుకునే మనసు ఉండాలని లేదు. నేనేమంటున్నానంటే ఒకే రకమైన మనసున్న వాళ్ళు కలిసుంటే దానిని కుటుంబం అనొచ్చు. లేదా నువ్వు ఎలా ఉన్నా నిన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళని నీ కుటుంబ సభ్యులుగా అనుకోవచ్చు. బేసిక్గా నీ ఫ్యామిలీ అంటే నీలాగా ఆలోచించే వాళ్ళు లేదా నీకు సింక్ అయ్యే వాళ్ళు అని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే బయట ఎవరన్నా మనం చెప్పిన మాట వినలేదనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఎలాంటి ఫోర్స్ చేయం, వదిలేస్తాం. అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా ఉండాలి. అయితే కొందరు ఇంట్లో వాళ్ళని నా మాట ఖచ్చితంగా వినాలి అని బలవంతం చేస్తారు. అది కరెక్ట్ కాదు. నీకేమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పు. విన్నారనుకో మంచిది, ఒకవేళ వినలేదనుకో వదిలేయ్. వాళ్ళు ఏం చేస్తున్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. అంతేకాని నీ ఇంట్లో వాళ్ళు నువ్వనుకున్నట్లుగానే ఉండాలనుకున్నప్పుడు నువ్వు బాధపడాల్సిందే. నువ్వు అనుకున్నట్లు ఎవ్వరూ ఉండరనే సత్యాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మామూలుగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ మానసికంగా మన నుండి వాళ్ళు కొంచెం కొంచెంగా దూరం అవుతారు. చిన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నారో పెద్దయ్యాక అలాగే ఉండరు. ఎందుకంటే మన మైండ్ అలాగే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నీ ఇష్టమైన డ్రెస్ కొనుక్కో, నీకు ఇష్టమైన ఫుడ్ తిను అని అంటున్నావు. కానీ నీకు నచ్చిన పని చేసుకో, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఉండు అని నువ్వు అంటున్నావా? నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నిజంగా నీ కుటుంబ సభ్యులు అనుకుంటే వాళ్ళ ఇష్టాలను కూడా నువ్వు స్వాగతించాలి. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నీ ఇంట్లో ఎవరితో అయితే నీ ఆలోచనలు మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళని నీ కుటుంబం అనుకో. ఒకవేళ నువ్వు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఉండొచ్చు, లేదా వాళ్ళు నీ మీద ఆధారపడి ఉండొచ్చు. ఇలా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కుటుంబం అనేది ఉండాలి. అంతేకాని ఎమోషనల్ బ్యాగేజ్ని క్రియేట్ చేయడానికి కాదు. ఒకరి మాట ఒకరు వినకుంటే తిట్టుకోవడానికి కాదు, కొట్టుకోవడానికి అంతకంటే కాదు. బేసిక్గా నువ్వు రోజులో ఎక్కువసేపు ఉండేది నీ ఇంట్లోనే. నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళే నీ కుటుంబ సభ్యులు. నిజంగా నీకు జీవితం యొక్క మూలం తెలిస్తే నువ్వు వేరే వాళ్ళని తిట్టకూడదు, ద్వేషించకూడదు, మాటి మాటికి వాళ్ళతో గొడవ కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకో, అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో డీటెయిల్గా మాట్లాడు. ఒకవేళ నీకు డౌట్ ఉన్నట్లయితే వాళ్ళతో డిస్కస్ చేయి. వాళ్ళకేమన్నా డౌట్ ఉంటే నువ్వు క్లియర్ చేయి. అంతేకాని ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ఒకరి పట్ల ఒకరు సంశయాలు పెట్టుకుంటే ఆ ఇల్లు అందరికీ నరకంలానే ఉంటుంది. ప్రేమ, ఆప్యాయతల కోసం నువ్వు ఏ కుటుంబాన్నైతే ఏర్పాటు చేసుకున్నావో ఆ కుటుంబమే నీకు అన్నిళ్లకు కారణమైతే వాళ్ళ నుండి నువ్వు వేరుగా ఉండడమే నీకు మంచిది. మీ ఇంట్లో వాళ్ళందరికీ జీవిత సత్యం అర్థమైతే వేరే వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎన్ని చెప్పినా గొడవలు రావు. కానీ వేరే వాళ్ళ మాటలు నమ్మి సత్యం తెలుసుకోకుండా పదే పదే నీతో గొడవ పడే మైండ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో నువ్వు నీ మనస్సును పక్కన పెట్టి జస్ట్ నటించాలి. అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది. అంతేకాని ప్రతిదానికి గొడవ పడుతూ నా మాటే నువ్వు వినాలి, నీ మాట నేను వినను అని రుసరుసలాడే కుటుంబం అయితే ఆ కుటుంబం నరకంలా ఉంటుంది. సో ఇదంతా నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను అంతే. కన్క్లూజన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.